పేరు చలకాని వెంకట యాదవ్, తెలంగాణ యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుడిని, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదిని. ముఖ్యంగా ఈరోజు యాదవ్ విద్యావంతుల వేదిక ప్రధాన లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10% యాదవులకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ వాటాకై వాళ్ళు తమ పోరాడే విధంగా యాదవులను చైతన్యం చేసేటటువంటి కార్యక్రమం తీసుకొని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ యాదవులకు విద్య ఎంత ఇంపార్టెంట్, విద్య లేకపోవడం మూలంగా ఈరోజు అనేక రంగాలు ఎట్లా వెనుకబడి ఉన్నామనే విషయాన్ని చెప్తూ కులతత్వం కాదు, కుల చైతన్యం మనకు కావాలి. అగ్రవర్ణాలు ఏ విధంగా అయితే తమ కులాలని చైతన్యవంతం చేసుకొని ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగి ఈరోజు ప్రపంచాన్ని శాసించే విధంగా ముందుకు వస్తున్నాయో యాదవులను కూడా చైతన్యపరిచి వాళ్ళని విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయాల్లో ముందుకు తీసుకుపోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా యాదవ్ విద్యావంతుల వేదిక పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాస్ట్ సెన్సస్ చేసి, అంటే కుల గణన అనేది ఈ దేశంలో బలహీన వర్గాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అవకాశం కల్పించాలంటే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కుల గణన కావాలి. కుల గణన లేకపోతే ఎట్టి పరిస్థితులలో మన హక్కులు మనకు సాధించలేము. కాబట్టి కుల గణన అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చింది. ఈరోజు యాదవులతో పాటు మిగతా బీసీ సమాజానికి అందరికీ కూడా నా రిక్వెస్ట్, నా అప్పీల్ ఏంటంటే 42% రిజర్వేషన్లు మనం కాపాడుకోవాలంటే మనం అందరం గొంతెత్తి ప్రశ్నించాల్సిందే. వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చారు, కానీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 42% రిజర్వేషన్లు అసెంబ్లీ బిల్లు పాస్ చేసినా, కేబినెట్ ఇచ్చినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి, ఆ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ అని పెడితేనే అన్ఛాలెంజ్డ్ రిజర్వేషన్స్గా ఉంటాయి, జ్యుడిషియల్ రివ్యూకి నిలబడతాయి. కాబట్టి కోర్టులు కొట్టేయకుండా ఉండాలంటే ఈ కులగణన ప్రకారం ఈరోజు ఇచ్చిన రిజర్వేషన్లని పార్లమెంటులో చట్టం చేసి అమెండ్మెంట్ ద్వారా మనకు 9th షెడ్యూల్లో చేస్తే అది అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టపరకమైనటువంటి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు యాదవులతో పాటు మిగతా బీసీ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఈరోజు ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీలు తమ అగ్రకుల ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ మాకిచ్చిన రిజర్వేషన్ల విధంగా స్పష్టంగా మాట్లాడకుండా ఉండడం దురదృష్టం. కాబట్టి రేపటి నుంచి మనం చేసే ఆందోళనలో ప్రధానంగా ఏ రాజకీయ పార్టీలు అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయడానికి సహకరించవో, షెడ్యూల్లో పెట్టడానికి సహకరించవో వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రక్రియతో పాటు యాదవులకు చైతన్యం తీసుకురావడం కోసం విద్య ప్రముఖమైనది. కాబట్టి విద్య అనేది ఊరికే రాదు. ఈ అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్లో యాదవ విజ్ఞాన కేంద్ర నిర్మాణం కోసం యాదవ విద్యావంతులు ఇది ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఉన్నతాధికారులు అందరూ మ్యాక్సిమం ఇప్పటికే 50,000 లక్ష రూపాయలు ఇచ్చిన అనేక మంది మిత్రులు ఉన్నారు. కాబట్టి మిగతా మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి, యాదవ విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి ఎవరికి ఎంత చేతనైతే అంత 5 రూపాయలు ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 1,00,000 ఇస్తారా, 10,000 ఇస్తారా, ఆ నిర్మాణంలో రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు శిలా విన్యాసంలో ఇటుక బిళ్ళ పెట్టిర్రో యాదవ విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి మీ అందరూ కూడా ఒక చేయమని చెప్పి, మీ మద్దతు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు యాదవ్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా యాదవులను చైతన్యపరచడం ద్వారా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయాల్లో మన వాటా సాధించుకోగలం. అదేవిధంగా 42% రిజర్వేషన్లు నిలబెట్టుకోవడం ద్వారా ఇచ్చారు, కానీ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దానికోసం కూడా మనం ఆందోళన చేయాల్సిన విషయం అవసరం ఉన్నదని, ఇవ్వని వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాదవ కులంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను లేదా కులంలో ఉన్నటువంటి బాగా స్థిరపడినటువంటి వ్యక్తులను యాదవ సమాజానికి చేరువ చేసే ప్రయత్నం చేస్తూ, మరి వారందరితో కూడా యాదవ కుల చైతన్యం కోసం, యాదవ కుల ప్రగతి కోసం మేము ఈ యొక్క యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మరి ఈ యొక్క ఇలాంటి అవగాహన తరగతి ఏర్పాటు చేసి, మరి ఈ రోజు మొట్టమొదటిసారిగా దేవరగద్ర నియోజకవర్గ స్థాయి, అంటే మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గ స్థాయి సమావేశం ఇది. మరి ఈ యొక్క నియోజకవర్గ స్థాయి అవగాహన తరగతి కార్యక్రమంలో మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క వాలంటీర్స్ అందరి సహకారంతో మరి యాదవ కులం యొక్క భావజాలాన్ని ఈరోజు సమాజానికి చేరువ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది కులతత్వాన్ని పెంపొందించడం కాదు, కుల చైతన్యాన్ని పెంపొందించినటువంటి అంశము. ఈరోజు సమాజంలో ఏదైతే మరి యాదవులు కోల్పోతున్నారో అంశాలన్నింటినీ కూడా వారికి
తెలియజేసి సమాజంలో ముఖ్యంగా యాదవ కులంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, ఆచారం, కొన్ని ప్రకటన దురాచారాలు లాంటి సామాజిక రుగ్మతలను ఈరోజు రూపుమాపెట్టడం కోసం, అట్లాగే ఎక్కువగా నిరాశరాశితో మరి యాదవ కులంలో ఉన్నది. అట్లా విద్య యొక్క ఆవశ్యకతను మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము. సమాజంలో విలువ ఎక్కడైతే ఉంటే విద్య ఎవరికైతే ఉంటుందో వారికి ఎక్కువ విలువ వస్తున్నది. మరి దీన్ని యాదవ సమాజానికి తెలియజేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నమస్కారం, నా పేరు రవికుమార్ యాదవ్, అడ్వకేట్, రాష్ట్ర కార్యదర్శి అఖిల భారత యాదవ మహాసభ. ఈరోజు దేవరకద్ర జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాష్ట్ర నాయకులు, మా అధ్యక్షులు చిలకాని వెంకట యాదవ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మా వైఖరి బాలు యాదవ్ గారు, జిల్లా అధ్యక్షులు జురునారాయణ యాదవ్ గారు, అలాగే మన అంజన యాదవ్ గారు, భరత్ యాదవ్ గారు మరియు మన దేవరకద్ర అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో ఎన్నో మీటింగ్లు జరిగినాయి, ఎన్నో సంఘటనలు జరిగినాయి. కానీ ఈ విద్యావంతుల వేదిక అనేది ఒక డిఫరెంట్ వేదిక. ఎందుకంటే గతంలో మేమందరం యాదవులు ఐక్యం కావాలనేది, ఇప్పుడు యాదవులు ఐక్యం కావాలనేది కాదు. మేము యాదవులు అభివృద్ధి చెందాలి, యాదవులు ఉన్నత స్థానం నుండి ఉన్నతమైన స్థానం పోవాలి. మా కోరిక అంతా ఒకటే, ఎప్పుడైతే ఉన్నత స్థానం నుండి ఉన్నత స్థితి నుండి ఉన్నతమైన స్థితికి పోవాలనుకుంటున్నారో విద్యావంతులు కావాలనేది ముఖ్య లక్ష్యం. మా యాదవ విద్యావంతుల వేదిక ఏంటంటే యాదవులందరూ కూడా విద్యావంతులు కావాలనే ముఖ్య లక్ష్యంతో చిలకాని వెంకట యాదవ్ గారు తమ అమూల్యమైన సమయాన్ని, ఎంతో బిజీగా ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మా జిల్లాకు రావడం, ఈ రోజు దేవరకద్ర నియోజకవర్గం రావడం వారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాం. మిత్రులారా, మీకు ఏం చెప్తున్నామంటే ఈ వేదిక ద్వారా ఒకటే, డిటాచ్ ఫోన్ అటాచ్ బుక్, డిటాచ్ ఫోన్ అటాచ్ గ్రౌండ్. అంటే ఈ రోజు చూస్తున్నాం మన రుగ్మతులు ఎక్కడ చూసినా కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు కనుక మేము ఎక్కడ కూడా అదే ప్రచారం చేస్తున్నాం. అయ్యా, సెల్ ఫోన్లకు దూరంగా అండి, పుస్తకాల దగ్గరగా అండి. ఎప్పుడైతే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు, ఎప్పుడైతే నువ్వు తలదించుకొని పుస్తకాన్ని చదువుతావో తలెత్తుకొని బతుకుతావు. ఇదే మా యాదవ విద్యావంతుల వేదిక. ఉన్నత స్థితి నుండి యాదవులను తెలంగాణలో ఉన్నతమైన స్థితికి చేర్చడమే మా విద్యావంతుల వేదిక లక్ష్యం. థ్యాంక్ యూ. మూడవ కృష్ణుడు తర్వాత కాలంలో వాళ్ళందరూ కూడా రాష్ట్రమూఢులు యాదవులు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, కనీసం ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరికీ తెలిసి ఉండాలి. రాష్ట్రకూటులు అంటే తెలుసు, కానీ యాదవులు అనేది తెలియదు, శాసనాల్లో ఉన్నాయి. ఇక రెండవ వంశం మనకి గద్దాం. ఇది అందరికీ తెలిసిన వంశమే దేవగిరి యాదవ సామ్రాజ్యం. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఈ దేవగిరి యాదవ